సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనం మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడదామంటే ఈ సంవత్సరం అయితే అయిపోయింది నాకు తెలుసు, బట్ నెక్స్ట్ ఇయర్ కోసం మా WWE మనీ ఇన్ ద బ్యాంక్ డేట్ అనౌన్స్ చేసింది. అంటే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం అంటే ఇంతకుముందే వాళ్ళు అనౌన్స్ చేసినారు. సో దాని ప్రకారం చూస్తే ఆగస్ట్ ఎండింగ్లో ఉండే, అంటే నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ ఇయర్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ఆగస్ట్ ఎండింగ్లో ఉండే, బట్ వాళ్ళు ఇప్పుడు న్యూ డేట్ రివీల్ చేసినారు. అండ్ ఆ న్యూ డేట్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సెప్టెంబర్ 6th రోజు ఉంది. అండ్ ఇప్పుడు ఈ డేట్ అనౌన్స్ చేయంగానే ఇప్పుడు ఏ సిటీలో జరగబోతుందో అహలేదు చాలా నారాజు ఉన్నారు అనుకోండి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ డేట్ గమనిస్తే, ఓన్లీ లాస్ట్ ఇయర్ అని కాదు, మీరు లాస్ట్ 5 years డేట్ గమనిస్తే ఎప్పుడు అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ దానికంటే ముందు 2024లో జూలైలో ఉండే, 2023లోవి జూలైలో ఉండే, అండ్ 2022లోవి జూలైలో ఉండే, 2021లోవి మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జూలైలోనే ఉండే. సో ఇప్పుడు నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనీ ఇన్ ద బ్యాంక్ జూలై జూన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సూపర్ స్టార్ అంటే ఎవరైనా ఒక సూపర్ స్టార్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తాడు. దాని తర్వాత ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే ఫ్యాన్సీగా ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో క్యాష్ ఇన్ అవుతుంది. అంటే చూడండి, సమ్మర్ స్లామ్ ఎప్పుడు ఆగస్ట్ టైంలో ఉంటుంది కదా. సో ఇప్పుడు జూన్ జూలైలో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం ఈవెంట్ అయిపోతుంది. అంటే ఏదైనా ఒక సూపర్ స్టార్ ఎవరైనా ఒకరు ఆ బ్రీఫ్ కేస్ గెలిచిన తర్వాత ఇప్పుడు అందరు ఫ్యాన్స్ మనసులో ఏముంటుంది అంటే ఈ సమ్మర్ స్లామ్లో క్యాష్ ఇన్ అవుతుందా, ఈ సమ్మర్ స్లామ్లో క్యాష్ ఇన్ అవుతుందా అని ఈ టైప్లో ఒక చిన్న ఉంటుంది, ఫ్యాన్స్ మనసులో ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ డేట్ చూస్తే సెప్టెంబర్ 6th అంటున్నారు. అంటే మీకు అర్థమైందా, సమ్మర్ స్లామ్ అప్పటికి అయిపోతుంది. సో అందుకనే ఫ్యాన్స్కి అంతా నచ్చడం లేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ అంటే మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం ఈవెంట్ ఉందంటే ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచిన సూపర్ స్టార్ అసలు ఎప్పుడు క్యాష్ ఇన్ చేస్తాడు? అంటే సర్వైవర్ సిరీస్లో క్యాష్ ఇన్ చేస్తాడా, లేదా రాయల్ రంబల్లోనా, లేదా రసల్ మేనియాలోనా? అంటే దానికంటే ముందు సమ్మర్ స్లామ్ ఉంటే ఒక మజా ఉంటుండే. సో ఇప్పుడు ఈసారి క్యాష్ ఇన్ నెక్స్ట్ ఇయర్ క్యాష్ ఇన్ జరిగినప్పుడు అది సర్వైవర్ సిరీస్లో జరగవచ్చు, లేదా డైరెక్ట్గా రాయల్ రంబల్లో జరగచ్చు అని ఈ టైప్లో ఇక ఫ్యాన్స్కి అంత నచ్చలేదు. డేట్ ఇంత కొంచెం చాలా ముంగడైపోయిన డేట్, ఇప్పుడు రసల్ మేనియా తర్వాతనే ఉంటుండే డేట్. బట్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ మన రసల్ మేనియా అని కాదు, సమ్మర్ స్లామ్ తర్వాత ఉంది. సో నేనైతే కొంచెం క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను కొంచెం డేట్ గురించి, అండ్ ఎందుకు ఫ్యాన్స్ నారాజు ఉన్నారో అది ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన గుంథర్ గురించి. ఎందుకంటే మీరు చాలామంది కామెంట్ చేస్తూనే ఉంటారు నా గుంథర్ రిటర్న్ ఎప్పుడు అని. సో మీరు ఎవరెవరు గుంథర్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఒక మంచి బ్రేకింగ్ న్యూస్, ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ప్రకారం మన గుంథర్ నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు అంట. అండ్ ఇంకోటి చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ అని కాదు, WWE అంటే ఈ టైప్లో రూమర్ ఇచ్చి అంటే కావాలంటే ఈ మంత్లో మీరు రావచ్చు, బట్ నెక్స్ట్ మంత్లో మన గుంథర్ వచ్చేస్తారు, గుంథర్ రిటర్న్ అయిపోతుంది అని ఈ టైప్లో మనకైతే రూమర్స్ వస్తున్నాయి. సో ఒక్కవేళ రూమర్ నిజమైతే మీకు అర్థమవుతుందా, మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్లో మన గుంథరే ఫైట్ చేస్తారని ఇలాంటి టాక్, ఇలాంటి రూమర్ అయితే మనకి చాలా వచ్చింది. అండ్ ఇప్పుడు గుంథర్ రిటర్న్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా కావచ్చంట. సో చూస్తుంటే ఇదంతా రూమర్ వింటుంటే ఏమర్థమవుతుంది అంటే మేబీ మన గుంథరే కావచ్చు. ఇక ఈ రూమరే నిజమవుతుంది అనుకుంటా, మన జాన్ సీనా ఫైనల్ అపోనెంట్. సో చూద్దాం. సో గుంథర్ అయితే ఇక నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా రావచ్చు. అండ్ నెక్స్ట్ మంత్లో మన జాన్ సీనావి 2 రా షోస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. బట్ గుంథర్ రిటర్న్ మాత్రం ఇక ఎప్పుడైనా కావచ్చు అంట, చాలా క్లోజ్ వచ్చేసింది మన గుంథర్ రిటర్న్ అని. మనకైతే ఇలాంటి ఒక మంచి అప్డేట్, ఒక మంచి రూమర్ వచ్చింది బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. సో రీసెంట్లీ సెత్ రాలెన్స్ సోషల్ మీడియాలో ఈ లేటెస్ట్ ఫోటో అంటే షేర్ చేసినారు. మీలో చాలామంది ఆల్రెడీ చూసినట్టున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే సీయూ అంటే ఇంకో సైడ్ చూస్తాను మీ అందరు, కానీ ఈ టైప్లో ఒక పోస్ట్ చేసినారు, ఈ టైప్లో ఒక మెసేజ్ ఇచ్చేసినారు సోషల్ మీడియాలో. సో దీని అర్థం ఏంటంటే మేబీ మన సెత్ రాలెన్స్ సర్జరీ కోసం వెళ్ళినారు అనుకుంటా. అంటే ఆల్రెడీ ఆడమ్ పియర్స్ సర్జరీకి వెళ్తున్నాడు, సర్జరీ అవుతుంది మన సెత్ రాలెన్స్ది మీ వల్లనే బ్రౌన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ అని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ చెప్పినారు.
సో సర్జరీ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా, సర్జరీ కోసం వెళ్ళారని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో ఇది లేటెస్ట్ ఫోటో. అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ఇంజురీ నిజంగా చాలా సీరియస్ ఇంజురీ అయిపోయింది. అంటే స్టిల్ ఒక హోప్ ఉండే కదా మన మనసులో, అంటే మేబీ ఇది ఏమైనా మరోసారి డ్రామా కావచ్చు, ఇంతకుముందు నటించింది కదా సో ఆ టైప్లో కావచ్చు అనుకుంటా, ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారు అనుకుంటా అని ఈ టైప్లో చిన్న హోప్ అయితే ఉండే. బట్ ఇప్పుడు సర్జరీ అంటున్నారు, ఆల్మోస్ట్ సర్జరీ అయిపోయింది అంటున్నారు కొన్ని రూమర్స్ ప్రకారం అయితే. సో ఇప్పుడు సర్జరీ అంటే ఇక మీకు తెలుసు కదా చాలా టైం పడుతుంది, 5-6 months కన్నా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా నిజంగానే మన సెత్ రాలిన్స్ది మిస్ అయిపోతుంది. సో చాలా ప్లాన్స్లో గడబడి అయిపోయింది బాస్. ఓపెన్లీ చెప్పాలంటే సెత్ రాలిన్స్ ఇంజురీ వల్ల చాలా అంటే చాలా ప్లాన్స్లో గడబడి అయిపోయింది బాస్. అండ్ ఇప్పుడు వార్ గేమ్ సిచ్యువేషన్ ఏందో అసలు ఏం అర్థమైతే లేదు. నేను ఇంతకుముందే మీ అందరూ చెప్పినాను, ఒక టాక్ ఉంది మన వైట్ 6 ఫ్యామిలీ వర్సెస్ మన MFT అంటున్నారు. సో ఇదే జరుగుతుంది ఏంది, అండ్ కొన్ని జరిగితే మళ్ళీ బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది, రోమన్ రేన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో అసలు ఏం చేస్తాడా, అంటే ఫైట్ చేస్తాడా చేయడా, సర్వైవర్ సిరీస్ కోసం అయితే రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు వీళ్ళు అసలు ఏం చేస్తారు అనేది అదే ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సో మనం చూడాలి, మనము ఇంకా ఏమైనా స్మాక్ డౌన్ ఇంకా మన రా షో వచ్చినప్పుడు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ చెప్పొచ్చు, మన సెత్ రాలిన్స్ షోల్డర్ ఇంజరీ వల్ల మాత్రం చాలా అంటే చాలా ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి బాస్. అండ్ ఇంకొకటి మీరు గమనించినారా, రీసెంట్లీ మన రాలో పాల్ హెమన్ బ్యాక్ స్టేజ్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్కి ఒక అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే ఇంతకుముందు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే నాతో కలిసినప్పుడు అప్పుడు ఎవరంతా పట్టించుకోలేదు, కానీ కరెక్ట్ ఒక 5 నెలల తర్వాత బ్రాక్ లెస్నర్ ఛాంపియన్ అయిపోయాడు. రోమన్ రేన్స్ బిగ్ డాగ్లో ఉన్నప్పుడు అసలు ఎవరంతా ఏం కేర్ చేయలేదు, బట్ ట్రైబల్ షీఫ్లా మారినప్పుడు చాలా పెద్ద టైటిల్ రేనే క్రియేట్ చేసిండు, చాలా మంచి హిస్టరీ రాసిండు. సో ఇదంతా చెప్పిండు కదా మన పాల్ హేమన్. సో ఇప్పుడు నేను మళ్ళొకసారి ఇది మీకు కొంచెం షార్ట్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే రా హైలైట్స్ అయితే మొత్తం ఈ సెగ్మెంట్ కవర్ చేసినాను, కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళొకసారి ఇది కొంచెం అంటే రిపీట్ చేస్తున్నాను అంటే దీని వెనకాల ఒక రీజన్ ఉంది బాస్. అండ్ ఆ రీజన్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో మనకి WWE ఒక హింట్ ఇచ్చేసింది. అండ్ ఆ హింట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ కంపల్సరీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు. ఎస్, అంటే ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ కంపల్సరీ ఛాంపియన్షిప్ గెలుస్తాడు. మేబీ అది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కావచ్చు, లేదా ఎక్కువ ఛాన్స్ అయితే మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తాడని ఇది ఒక హింట్ ఉండే ఓపెన్ చెప్పాలంటే. ఎందుకంటే పాల్ హేమన్ అక్కడ ఒక మాట చెప్పిండు, బ్రాక్ లెస్నర్ కలిసినప్పుడు 5-6 నెలల తర్వాత ద రాక్కి ఓడిపించిండని. అండ్ మీరు కరెక్ట్ ఇక్కడ నుంచి మీరు గమనిస్తే రెసల్మేనియాకి ఎంత టైం ఉంది, అదే 5 నెలలు 6 నెలలు ఉన్నాయి. సో చాలా క్లియర్గా అదొక హింట్, అంటే ఇంకొక 5-6 నెలల్లో మన బ్రాన్ బ్రేకర్ ఒక ఛాంపియన్ అయిపోతాడని. ఎస్, ఇది అప్పుడు అంత ఎవరు గమనించలేదు, జస్ట్ ఏదో పాల్ హేమన్ చెప్తున్నాడని అనుకున్నారు. బట్ తర్వాత మనకి ఇంకా కొన్ని రూమర్స్ వచ్చినాయి ఈ సెగ్మెంట్ తర్వాత. అండ్ ఆ రూమర్ చూస్తుంటే అది క్లియర్లీ ఒక హింట్ ఉండే, ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ కంపల్సరీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తాడని. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే ఎప్పుడైనా కావచ్చు, ఇంకో నెలలో కావచ్చు, లేదా ఇంకా 2 నెలలు కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ మన రెసల్మేనియాలో కావచ్చు. బట్ కరెక్ట్ ఒక 5-6 నెలలు కంపల్సరీ, నేను చెప్తున్నా కంపల్సరీ బ్రాన్ బ్రేకర్ ఛాంపియన్ అవుతాడు. పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్కి ఛాంపియన్షిప్ వచ్చేలా చేస్తాడని మనకైతే ఇలాంటి ఒక రూమర్ అయితే వస్తుంది బాస్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు పాల్ హేమన్ ఏం చెప్పిండు, రోమన్ రేన్స్ బ్రాక్ లెస్నర్ అంటే ఇలా పేరు చెప్పిండు కదా. చూడండి, రోమన్ రేన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ రోమన్ రేన్స్ చేతుల్లో కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉండే, అండ్ పాల్ హేమన్ చేతుల్లోవి కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది. సో ఇద్దరు కలిసినప్పుడు వీళ్ళు కొంచెము వీళ్ళ చేతుల్లో ఉన్న కొంచెం క్రియేటివ్ కంట్రోల్కి వీళ్ళు యూజ్ చేసినారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే పాల్ హేమన్ చేతుల్లో మాత్రం కంట్రోల్ అయితే ఉంది, కానీ బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ చేతుల్లో ఇంకా క్రియేటివ్ కంట్రోలే రాలేదు. వాళ్ళు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఇంకా వాళ్ళు అంటే ఓపెన్ చెప్పాలంటే వీళ్ళు ఇంకా అంత పెద్ద సూపర్ స్టార్ కాలేదు, ఇంకా క్రియేటివ్ కంట్రోలే రాలేదు. సో అందుకనే పాల్ హేమన్ కొంచెం వెయిట్ చేయాలి అన్నట్టు అక్కడ హింట్ ఇచ్చిండు. సో ఓపెన్లీ చెప్పాలంటే ఇక ఎప్పుడైనా మన బ్రాన్ బ్రేకర్ వరల్డ్ ఛాంపియన్ అయితే అయిపోతాడు బాస్, ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరేమంటారు, నిజంగానే బ్రాన్ బ్రేకర్ వరల్డ్ ఛాంపియన్ తొందరలోనే అయిపోతే మంచిదా, లేదా నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వరకు ఛాంపియన్ అయిపోతే మంచిదా, లేదా బ్రాన్ బ్రేకర్ మీ ప్రకారం అసలు డిజర్వింగే కాదా? మీకేమనిపిస్తుందో మీ కామెంట్లో చెప్పండి బాస్.
అండ్ ఇంకోటి ఏంటంటే క్రియేటివ్ కంట్రోల్ అంటే మీరు ఏదో అనుకోగల అంటే కొంచెం షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇప్పుడు పాల్ హేమన్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది, ఓకే, అండ్ రోమన్ రైన్స్ చేతుల్లో ఉండే. సో ఇద్దరు కలిస్తే ఏమవుతుంది అంటే వీళ్ళు మొత్తంకి ప్లాన్స్ చేంజ్ చేస్తారని కాదు, కొంచెం క్రియేటివ్ కంట్రోల్ చేతుల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెము అంటే మ్యాచ్ ఫినిష్ అంటే ఈ టైప్లో కాదు ఆ టైప్లో చేద్దాం, లేదా ఇలా కాదు అలా చేద్దాం అన్నట్టు కొంచెము ఈ టైప్లో వీళ్ళు డిసైడ్ చేయొచ్చు. అంటే కొంచెం కంట్రోల్ ఉంటుంది, మొత్తంకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ డబ్ల్యూడబ్ల్యూ చెప్పినట్టు వీళ్ళు చేయాలి. బట్ ఏంటంటే కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంటే వీళ్ళు ఇలా ఐడియాస్ అంటే ఇట్లా కాదు అట్లా కాదు వీళ్ళు చెప్పొచ్చు అనమాట. అండ్ కొన్ని చేంజెస్ వీళ్ళు చేపిస్తారు. సో పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ ఇద్దరు చేతులు ఉండే కాబట్టి కొంచెం పవర్ అప్పుడు ఉండే. ఇప్పుడు ఏంటంటే పాల్ హేమన్ చేతుల్లో ఏదో ఉంది, కానీ ఇలా అంటే బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అంటే ఇలా చేతుల్లో లేదు. అండ్ వీళ్ళ చేతుల్లో రావాలి క్రియేటివ్ కంట్రోల్ అంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో అందుకని ప్రెసెంట్ ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్లో పాల్ హేమన్ చేతుల్లోనే క్రియేటివ్ కంట్రోల్ ఉంది కొంచెం, కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ ఇక మొత్తంకి చాలా టైం పడుతుందని కాదు, ఇక ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. ఇది మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము కోడీ రోడ్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి. బాస్ మీరు సోషల్ మీడియాలో కొంచెమైనా యాక్టివ్ ఉంటారంటే మీరు అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. అండ్ అది ఏంటంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం, అంటే ఇప్పుడు నెక్స్ట్ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్, ఓకే. సో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది ఫర్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ రిజల్ట్ ఏముంటుందేమో అంటే అందరూ తెలుసు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చాలా పెద్ద ట్రిగర్ ఏమైనా పుల్ చేస్తే అప్పుడు మేబీ డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ కావచ్చు, లేదంటే అందరు తెలుసు కోడీ రోడ్సే ఛాంపియన్ ఉంటాడని. కానీ ఇంకొక హైలైట్ ఏంటంటే మీకు ఇంకోటి తెలుసు, అండ్ అది ఏంటంటే జే ఉసో వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బి యాడ్ అయిపోయింది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం. ఎందుకంటే జే ఉసో రీసెంట్గా బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచిండు. కానీ బాస్ దాని తర్వాత వచ్చిన బ్యాక్లాష్ చూస్తే మీరు షాక్ అయిపోతారు బాస్. మామూలుగా ఫ్యాన్స్ సైడ్ నుంచి బ్యాక్లాష్ రాలేదు. అంటే ఫ్యాన్స్ చూడండి అక్కడ వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పినాను, ఫ్యాన్స్ అక్కడ వచ్చినప్పుడు ఈట్ అంటున్నారు, బాగానే సపోర్ట్ చూపిస్తున్నారు. బట్ మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడితే ఫ్యాన్స్కి అస్సలు నచ్చలేదు బాస్. ఏం నచ్చలేదు? జే ఉసో మళ్ళీ ఒకసారి వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయబోతున్నాయని ఫ్యాన్స్కి నచ్చలేదు. జే ఉసోకి అధికారం దొరికిందని ఫ్యాన్స్కి నచ్చలేదు. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ వీడియోలో, అంటే మనం జే ఉసో గెలిచింది అంటే బ్యాటిల్ రాయల్ మ్యాచ్. ఈ వీడియో పైన మీరు లైక్స్ చూస్తే ఓన్లీ 13,000 లైక్స్ ఉన్నాయి. అదే మీరు డిస్లైక్స్ చూస్తే 66,000 పైన ఉంది బాస్. ఇంకా ఎక్కువ ఉంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ 70,000-80,000 దాకా దాటింది అనుకుంటా డిస్లైక్స్. అంటే లైక్స్ ఓన్లీ 13,000, కానీ డిస్లైక్స్ 60,000-70,000 70,000 వరకు డిస్లైక్సా? అసలు ఇది మన జే ఉసో కోసం అసలు ఎక్కడి వరకు కరెక్ట్గా మీరే ఆలోచించుకోండి. ఫ్యాన్స్ అక్కడ ఈట్ అని మరీ పిక్చర్లేక డ్యాన్స్ చేస్తారు. అదే సోషల్ మీడియాలో చూస్తే మరి ఇంత తక్కువ లైక్సా? అండ్ డిస్లైక్స్ 70,000 పైన ఉంది. ఇప్పుడు లేటెస్ట్ చూస్తే ఇప్పుడు ఇక్కడైతే మీకు చూసినాక ఇందాక ఇక్కడ 66,000 పైన ఉంది డిస్లైక్స్. సో ఇది నిజంగా చాలా బ్యాడ్ తెలుసా, మన జే ఉసో కోసం కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ 1,000 మంది ఫ్యాన్స్ వస్తారు. ఇప్పుడు ఆ 1,000 మంది ఫ్యాన్స్ అక్కడ ప్రతి వారం ఈట్ అంటారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయొచ్చుగా, చేయరు. అక్కడ ఏదో వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అండ్ సోషల్ మీడియాలో మాత్రం జే ఉసో గెలిచిండు, మాకు నచ్చలేదు అన్నట్టు రియాక్షన్ ఇస్తున్నారు. అండ్ సోషల్ మీడియా అంటే అందరూ వస్తాయి. ఇప్పుడు మనం అందరం ఉంటాం దాంట్లో. అంటే అసలు ఎవరికి నచ్చలేదు అన్నమాట జే ఉసో గెలవడం. సో ఇదంతా చూసి మన డబ్ల్యూడబ్ల్యూకి మాత్రం క్లియర్లీ ఒకటి అర్థం కావాలి, జే ఉసోకి మాత్రం పుష్ చేయడం కరెక్ట్ కాదని. ప్రెసెంట్ అది హ్యాజ్ ఏ బేబీ ఫేస్లా పుష్ చేయడం కరెక్ట్ కాదని. ఎలే నైట్ కోసం అయితే చాలా పిచ్చి సపోర్ట్ వస్తుంది. ఎలే నైట్ డిజర్వింగ్ అంటున్నారు. ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఎలే నైట్ గెలిస్తేనే మంచిగా ఉంటుండే. ఎలే నైట్ ఆ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది అని ఈ టైప్లో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు ఎలే నైట్ కోసం. కానీ జే ఉసో కోసం మాత్రం సపోర్ట్ చాలా బేకార్గా ఉంది. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక షాకింగ్ రూమర్ గురించి చెప్పబోతున్నాను. ఈ రూమర్ నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది. చూడండి, థంబ్నెయిల్ చూస్తే మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా. రోమన్ రేన్స్కి అండ్ జే ఉసో కొంచెం హైలైట్గా పెట్టినాను ఈ థంబ్నెయిల్లో. అండ్ అక్కడ హిల్టన్ అని రాసినాను. అండ్ ఇప్పుడు ఏ టైప్లో హిల్టన్ అంటే జే ఉసో
ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో అంటే 2 రూమర్స్ ఉన్నాయి చూడండి. జే ఉసో ఇప్పుడు ఎట్లయినా గెలిచిన బ్యాటర్ రాయల్ మ్యాచ్ ఫ్యాన్స్ ఎట్లయినా హేట్ చేస్తారు. సో ఈ టైంలో జే ఉసోది హీల్ టర్న్ చేపించేస్తే పని అయిపోతుంది కదా. ఇప్పుడు బేబీ ఫేస్ లో ఉండి ఇంత హేట్ ఎందుకు, అదే హీల్ టర్న్ చేస్తే పని అయిపోతుంది. సో జే ఉసోది హీల్ టర్న్ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో కావచ్చు అంటున్నారు. అండ్ మేబీ జే ఉసో మ్యాచ్ ఓడిపోతాడు అనుకుంటా. సో దాని తర్వాత అక్కడ సీఎం పంక్ పైన చాలా భయంకరంగా అటాక్ చేయడం, లేదా మన బిగ్ జిమ్మీ పైన అటాక్ చేయొచ్చు చాలా భయంకరంగా. సో ఈ టైప్లో మన జే ఉసోది ఒక హీల్ టర్న్ కావచ్చు, లేదా మన జే ఉసో ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవచ్చు. దాని తర్వాత గెలిచినా అయినా హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చు. అంటే 2 రూమర్స్ ఉన్నాయి, గెలిచిన హీల్ టర్న్ లేదంటే గెలకపోయినా హీల్ టర్న్ అని. ఇప్పుడు జే ఉసో హీల్ టర్న్ అని ఎందుకు రూమర్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఇంత పెద్ద ప్రూఫ్ చూసిన తర్వాత అయినా మీ మనసులో ఏదైనా డౌట్ వస్తుందంటే ఇక చాలా కష్టం బాస్. మీరు అర్థం చేసుకోండి, డిస్లైక్ మీరు చూసినారు, మీ ముంగట ఉంది మొత్తం మ్యాటర్. సో ఇప్పుడైనా మన డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్గా ట్రిగర్ పుల్ చేసి జే ఉసోది హీల్ టర్న్ చేయించాలి. ఇదే కరెక్ట్ జే ఉసో కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ అండ్ జే ఉసో మధ్యలో ఏ టైప్లో ప్రాబ్లం అవుతుంది అంటే చూడండి, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్కి బేబీ ఫేస్లోనే పెడదామంటే రోమన్ రేన్స్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ చేద్దాం అలొకసారి అని ఈ టైప్లో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ మనసులో కొంచెమైనా ఉంటే జే ఉసో హీల్ టర్న్ చేస్తున్నప్పుడు మేబీ ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కావచ్చు, లేదా రోమన్ రేన్స్ ముంగట కావచ్చు మన జే ఉసో హీల్ టర్న్. సో అప్పుడు జే ఉసో రోమన్ రేన్స్ పైన హీల్ టర్న్ చేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రోమన్ రేన్స్ క్యారెక్టర్ అయితే బేబీ ఫేస్ లాగానే ఉంటుంది, కానీ జే ఉసో మాత్రం హీల్లా వెళ్ళిపోతాడు. అండ్ దానివల్ల రోమన్ రేన్స్ అండ్ జే ఉసో మధ్యలో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి ఒక ప్రాపర్ వీళ్ళ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ హీల్ జే ఉసో వర్సెస్ బేబీ ఫేస్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ చూడండి ఇప్పుడు ఇంకో రూమర్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జే ఉసో రోమన్ రేన్స్ చెప్పినట్టు కొంచెం వింటుండు. సో రోమన్ రేన్స్ అండ్ జే ఉసో ఇద్దరు హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చు. కానీ మీరు నా మాట వింటే మాత్రము రోమన్ రేన్స్ ఇప్పుడే హీల్ టర్న్ చేయొద్దు, జే ఉసోదే హీల్ టర్న్ కావాలి. ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నా అంటే మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి, ఇప్పుడు కాదు. అండ్ మీరు ఎవరెవరికి అర్థమైందో వాళ్ళకి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు రోమన్ రేన్స్కి బేబీ ఫేస్ లాగానే ఉండాలంటున్నా అంటే నేను ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఒక క్లియర్ వీడియో చేసి. ప్రెసిడెంట్ రోమన్ రేన్స్ మన బేబీ ఫేస్ లాగానే ఉండి జే ఉసోదే హీల్ టర్న్ అయిపోవాలి. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మళ్ళొకసారి రోమన్ రేన్స్కి హీల్లా మారిస్తే నేను చెప్తున్నా మీకు ఇన్ ఫ్యూచర్లో అది రోమన్ రేన్స్ కోసమే మంచిది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారు అంటే ట్రైబల్ షిప్ క్యారెక్టర్ హీల్లా ఉండే కదా, సో మళ్ళొకసారి రోమన్ రేన్స్ హీల్ అయిపోతేనే మంచిగా ఉంటుంది మీరు అనుకుంటున్నారు. కరెక్టే అది, కానీ ఈసారి స్టోరీ అలా ఉండదు. ఈసారి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను రోమన్ రేన్స్ది అంటే హీల్ టర్న్ కావద్దు, రోమన్ రేన్స్ బేబీ ఫేస్ లాగానే ఉండాలి. జే ఉసోదే హీల్ టర్న్ కావాలి. కానీ డబ్ల్యూడబ్ల్యూ కావాలని ఇక రోమన్ రేన్స్ మళ్ళొకసారి హీల్లా చేస్తుంది అనుకుంటా. మేబీ రోమన్ రేన్స్ హీల్ టర్న్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు టీచ్ చేస్తున్నారు ఆల్రెడీ. రోమన్ రేన్స్ జే ఉసో సెగ్మెంట్ చూపించి వాళ్ళు టీచ్ చేస్తున్నారు. కానీ మీరు నా మాట ఏంటే మాత్రం నేను చెప్తున్నా కదా, రోమన్ రేన్స్ ఇప్పుడే హీల్ టర్న్ చేయొద్దు, రోమన్ రేన్స్ బేబీ ఫేస్ లాగానే ఉండాలి. దీని ఇంకా చాలా పెద్ద రీజన్ ఉంది, చాలా పెద్ద రీజన్ ఉంది. అది ఫ్యూచర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు కామెంట్స్లో అడిగితే మీరు కామెంట్స్లో డిమాండ్ చేయండి మీకు ఆ రీజన్ కావాలొద్దా అని. సో అప్పుడు నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రెజెంట్ కోసం మాత్రం అర్థం చేసుకోండి, రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేయకపోతేనే మంచిగా ఉంటుంది. జే ఉసో హీల్ టర్న్ అయిపోయినా ఓకే, బట్ రోమన్ రేన్స్ హీల్ టర్న్ కావద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇందాకనే ఆల్రెడీ చెప్పేసినాను, మళ్ళీ చెప్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ కావాలని హీల్ టర్న్ చేయించినాను రోమన్ రేన్స్, ఇక దాని తర్వాత మీకే తెలిసిపోతుంది ముందు ఏమవుతుందో, అప్పుడు మీకే అర్థమైపోతుంది. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.